అందరూ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది అని మనం అనుకున్నాం. అదే జరిగింది. టీఎంసీ ఘోరంగా ఓడిపోయింది. 200+ స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి? నెంబర్ 1, ఏకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది దొంగ ఓట్లను ఏరివేసేది, దానికి అడ్డుపడింది. ఇదంతా గమనించింది జనరేషన్ జెడ్ యూత్. ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నారు. ఇక హిందువుల మీద ఈ టీఎంసీ లీడర్లు ఎస్పెషల్లీ ముస్లింలు ఘోరాతిఘోరం దాడులు పాల్పడారు. అది గమనించారు. పశ్చిమ బెంగాల్లోకి భయంకరంగా బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కలకత్తాలో డామినేషన్ అంట. అది చూసి తట్టుకోలేకపోయారు. అన్నిటికీ మించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ల్యాండ్ అమ్ముంటే ఫెన్సింగ్ వేయడానికి ల్యాండ్ ఇవ్వాలి, అదొకటి. అండ్ ఏ కాడికి సనాతన ధర్మాన్ని చాలా తప్పుగా మాట్లాడుతూ ఉండింది ఈ మమతా బెనర్జీ. అది జనాలు గమనించారు. ఇవన్నీ చూసి యూత్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. ఎంతకంటే మొన్న ఏకంగా 92% ఓటింగ్ నమోదయ్యేంత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 15 సంవత్సరాలు బట్టి ఆమె ఉంది, డెవలప్మెంట్ లేదు, భయంకరంగా అవినీతి, అక్రమాలు, దారుణాలు, దందాలు అండ్ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి మన ఇన్సిడెంట్ ఇవన్నీ కలగలిపి మమతా బెనర్జీ లాగిపెట్టి కొట్టారు. అన్నింటికి మించి ఒక్క ముక్క చెప్తే ఇది అసలైంది. ఎక్కడైతే ముస్లింలు ఒకటవుతూ ఇతరులను తక్కువ చేస్తారో ఆ ఇతరులు ఉన్నప్పుడు హిందువులు కనుక అయినట్టయితే హిందువులలో చైతన్యం వచ్చింది. ఎన్నాళ్ళు చూస్తున్నట్టుగా ఉన్నాం. అధికంగా ఉన్న మనం తలదించుకునేది ఏంట్రా, అధికంగా ఉన్న మనం భయపడేదేంట్రా, మనమేంటో చూపిద్దాం రెండ్రా అని చెప్పేసి దేశవ్యాప్తంలో హిందువులు ఇప్పుడు ఒకటవుతూ ఉన్నారు. దానివల్లే తమిళనాడు కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, పశ్చిమ కానీ ఘోరంగా ఓడిపోయింది ప్రతిపక్ష ప్రజెంట్ ఉన్న పార్టీలు ఓడిపోయినాయి. హేమంత్ బిశ్వ శర్మ మరలా ఆయన లీడింగ్ గెలిచినాడు. పశ్చిమ బెంగాల్ మనకి ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడు డిఎంకే ఓడిపోయింది. పుదుచ్చేరి వచ్చేసి ఆల్రెడీ ఎన్డీఏ వాళ్ళు గట్టి వాళ్ళే వచ్చినారు. కేరళకి సంబంధించి అన్నప్పుడు అక్కడ ఏమైంది అంటే యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ప్లస్ మిత్రపక్షాలు. ఆ మిత్రపక్షాలు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. ఇండియన్ ముస్లిం లీగ్ ఉంటుంది. ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇది వచ్చేసేమో కమ్యూనిస్టులది. వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు గెలిచిన వాళ్ళు ఓడిపోయినారు. సో ఓవరాల్ మొత్తం మీరు చూస్తే కేరళలో కూడా శబరిమల ఆలయ వివాదం మరికొన్ని కలగలిపి ఏమైనాయి అంటే ఈ కమ్యూనిస్టులు అంటే చిరాకు వచ్చేసారు. దాంతో కాంగ్రెస్ సైడ్ వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళలో కొంచెం హిందువులు కూడా ఉంటారు. బీజేపీ అక్కడ స్ట్రాంగ్గా బలపడాలి. ఇట్ విల్ టేక్ టైం. సో ఓవరాల్గా అన్నప్పుడు హిందువులకు సంబంధించి ఓట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏకమవుతూ వస్తున్నాయి, యూనిటీ మీదకి వస్తున్నారు. అండ్ జనరేషన్ జెడ్ మొత్తం దేశభక్తి రిలేటెడ్, హిందూయిజం రిలేటెడ్, ధర్మం రిలేటెడ్ మొత్తం చూస్తూ గమనిస్తున్నారు. అందుకే తొక్కి నార తీశారు ఎవరిని? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని, సనాతనమైన డెంగ్యూ మలేరియా అనేటువంటి డిఎంకేని మామూలుగా కొడితే ఎక్కడో పడ్డారనమాట. సీరియస్లీ అండ్ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మంచిని మంచిగా చూడండి, ధర్మాన్ని ధర్మబద్ధంగా ఫాలో అవ్వండి, అంతే.